నాకు తెలుసు తన మీ కన్న కూతురని. కానీ ఇప్పుడు తన బాధ్యత నాది. నాకు నా బాధ్యత నిర్వర్తించడం బాగా తెలుసా ఆంటీ? అదంతా తెలుసు అల్లుడు గారు. అంటే మీరు ఇలా చెప్తే వినరు అమ్మమ్మ. మీరేనా కాస్త చెప్పండి. సరళా, నేను నీకు చెప్పాను కదా, మన అభిబాబు ఉండగా ప్రజ్ఞ గురించి కంగారు పడాల్సిన అవసరం కొంచెం కూడా ఉండదని. నువ్వు బానే ఉన్నావా? నువ్వు బాగున్నావుగా? కానీ నాకు కేవలం ఒక్కటే బాధ. నా కారణంగా ఈయన పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది. ఇంత జరిగిన తర్వాత రేపు న్యూస్ పేపర్లో ఈ వార్త ప్రింట్ అవుతుంది. అందరూ దీని గురించి మాట్లాడుకుంటారు. నీకేమైనా మతిపోయిందా? అభి అంత చక్కదిద్దారు కదా. ఇలా చూడు ప్రజ్ఞ, ఇప్పటికే కంగారుగా ఉంది. మళ్ళీ ఈ విషయం గురించి ఆలోచించి కంగారు పడాలా? కానీ నాకైతే ఒక విషయం అసలు అర్థం కావడం లేదు. మీరిద్దరూ హనీమూన్ కని సిమ్లాకి బయలుదేరారు కదా, మరి అదేంటంటే మేము రాత్రి ఫ్లైట్కి వెళ్ళాలి, కానీ ఆ ఫ్లైట్ లేట్ అయిపోయింది. అది కాకుండా షిమ్లాలో మంచు పడుతుందట. అందుకని ఎలాగో ఒకరోజు టైం ఉంది కదా అని ఇద్దరం కలిసి ఏకాంతంగా గడుపుదామని ఆశపడ్డాం. ఏంటి సర్లా నువ్వు మరీను ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటావు. ఇక పద. బయలుదేరుతాం. పద ప్రజ్ఞ. మీరు సరిగ్గా చెప్పారని నాకు అనిపిస్తోంది అల్లుడు గారు. నేనిక ప్రజ్ఞ గురించి దిగులు పట్ట మానేయాలి. ఈరోజు మీ ఇద్దరి ప్రేమ, మీ అన్యోన్యతం చూసిన తర్వాత ఒక విషయం నాకు పూర్తిగా అర్థమైపోయింది. మీరు నా కూతురు ప్రజ్ఞని ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటారని. ఆంటీ, నేను ఎలా చూసుకోగలను చెప్పండి? నేను మీ అమ్మాయిని హనీమూన్ కూడా తీసుకెళ్ళలేకపోయాను. హనీమూన్కి అసలు ఎవరైనా ఎందుకు వెళ్తారు అల్లుడు గారు? భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోవడం కోసమే కదా. భార్యాభర్తలు ఒకరి గురించి ఒకరు అన్ని విధాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో ప్రతిరోజు హనీమూన్ లాగానే మారిపోతుంది. అల్లుడు గారు, మీరెప్పుడు ఇలాగే ఉండండి. సుఖంలో దుఃఖంలో ఒకరికొకరు తోడుగా ఉండండి. మీరేం కంగారు పడకండి. ఈ రోజు నుంచి మీ అమ్మాయిని మరింత జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకంటే ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ నా కళ్ళు తెరిపించింది. ఎప్పుడు సంతోషంగా ఉండు. నిండు నూరేళ్లు చల్లగా ఉండు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అక్కడేం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. అక్క ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది. ఒకవేళ ఇప్పుడు గనక అమ్మకు అంతా తెలిసిపోయిందంటే అప్పుడు సురేష్ అక్కడుంటే తప్పకుండా అంతా తెలిసిపోయే ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళడమే మంచిది. ప్రవీణ్, నువ్విక్కడేం చేస్తున్నావు? నీకోసం ఎదురు చూస్తున్నాను. కానీ నీకెలా తెలుసు ఈ టైంలో నేను ఇక్కడికి వస్తానని? నువ్వు వచ్చేంత వరకు నేను నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. ఇదేం పిచ్చి పని ప్రవీణ్. నువ్వు చెప్పాలనుకుందంతా చెప్పేశావు కదా. నా నిర్ణయం ఏంటో నేను కూడా నీకు చెప్పాను. ఇక నువ్వు నన్ను కలవకుండా ఉండడమే అందరికీ మంచిది. నాకు తెలుసు.
బుల్బుల్ నాకు తెలిసిపోయింది ఇదంతా కేవలం నా కారణంగానే జరుగుతుందని తెలిసిపోయింది. ఇట్స్ ఆల్ మై ఫాల్ట్. నీ జీవితంలో మీ అక్క జీవితంలో జరుగుతున్న వాటన్నిటికీ నేనే బాధ్యుణ్ణి. నువ్వు టెన్షన్ పడుకో. నా కారణంగానే ఇదంతా, అందుకని నేనే సాల్వ్ చేస్తాను ఇదంతా. యూ డోంట్ వరీ. అందుకని నేను నిర్ణయం చేసుకున్నాను. నేను ఆలియాని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. బహుశా ఇందులోనే అందరి సంతోషం ఉందేమో. బుల్బుల్, నువ్వు నా డెసిషన్ అయితే మార్చగలిగావు, కానీ నువ్వు నిజాన్నైతే ఎలా మార్చగలవు? నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను బుల్బుల్. నువ్వు చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు ప్రవీణ్. కానీ చాలా ఆలస్యం చేసావంతే. అయినా ఇప్పుడు అమ్మకి నాన్నమ్మకి అక్క అభి పెళ్లి గురించి అసలు నిజం తెలిసిపోయి ఉంటుంది. అంటే అభి ఐ మీన్ బావగారు స్వయంగా అక్కడికి వచ్చారా? మరి ఇంకెవరు వస్తారు? అరే, అభి ప్రజ్ఞని ఎంతగానో ప్రేమిస్తున్నాడమ్మా. ప్రజ్ఞ పాపం చాలా కంగారు పడిపోయింది, కానీ అభి వచ్చి తనకి ధైర్యం చెప్పాడు. ఎంత చక్కగా ఓదార్చాడో చెప్పలేను. చాలు, దేవుడు వాళ్ళిద్దరిని ఎప్పుడూ ఇలాగే ఉంచాలి. పిచ్చిదానా, నేను నీకు ముందే చెప్పాను కదా, అభి ఉండగా మనం కంగారు పడాల్సిన అవసరం కొంచెం కూడా ఉండదని. మీరు ఊరుకోండి అత్తయ్య, నాకంటే ఎక్కువగా మీరే కంగారు పడ్డారు. అసలు ఇతను ఏం మనిషి? అక్క ముందు ఒకలాగా, అమ్మ వాళ్ళ ముందు ఒకలాగా. కేవలం తన చెల్లెల కోసం అతను ఇంతమందిని మ్యానిపులేట్ చేస్తున్నాడు. అక్కడ అక్క ఎలా ఉంటుందో తెలియడం లేదు. అమ్మా, నువ్వు అక్కని ఇంటికెందుకు తీసుకురాలేదో? అలా ఎలా తీసుకొస్తానమ్మా? ఇప్పుడు ఇది తన ఇల్లు కాదు. తన ఇల్లు ఇప్పుడు తన అత్తవారిల్లే. పండగలకి పబ్బాలకొస్తే బాగుంటుంది గాని ఇలా ప్రతి చిన్నదానికి ఇంటికి పరిగెత్తుకొస్తే అస్సలు బాగుండదు. అయినా తన గురించి బెంగేం అక్కర్లేదు. అభి తనకి తోడుగా ఉన్నాడు ఇప్పుడు. అతను పక్కనుంటే అక్క సంతోషంగా ఎలా ఉంటుంది? ముందు ముందు ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. ప్రజ్ఞ, అమ్మా ప్రజ్ఞ, నువ్వు వచ్చేసావా తల్లి? నువ్వు బానే ఉన్నావు కదా? అవునమ్మమ్మా. ప్రజ్ఞ, నీ ఫోన్ ఎందుకు కలవడలేదు? అది స్విచ్ ఆఫ్ అయిపోయిందమ్మమ్మా. అయితే వేరే ఫోన్ నుంచి చేసుండొచ్చు కదా. నీకు తెలుసా, నీ గురించి నేనెంత కంగారు పడ్డాను. ప్రాణం పోయినంత పని అయింది. రిలాక్స్ నానమ్మా. నేను మీకు చెప్పాను కదా, మీ మనవరాల్ని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను అని. క్షేమంగానే ఇంటికి తీసుకొచ్చావు, కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు తన్ని సిమ్లాకి తీసుకెళ్తానని చెప్పావు కదా, కానీ ఏం చేసావు? ఇక్కడే ఒక హోటల్కి తీసుకెళ్లావు. నీకు పనే ముఖ్యం అనుకుంటే తన్ని ఇంట్లో వదిలేసి వెళ్ళొచ్చు కదా. హోటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు చెప్పమ్మా ప్రజ్ఞ, అక్కడ నీకు ఏ ఇబ్బంది కలగలేదు కదా? లేదమ్మమ్మా, మీరు ఆయన్ని ఇంకేమీ అనకండి. నిజానికి నేనే ఆయనకి చెప్పాను కాన్సర్ట్కి వెళ్ళమని. నా కారణంగా ఆయనకి నష్టం జరగడం నాకేమాత్రం ఇష్టం లేదు. నువ్వు వీడిని వెనకేసుకురాకు. నువ్వే వీడిని వెళ్ళమని చెప్పావు, అందుకే వెళ్ళిపోయాడు. వీడు నీకు చెప్పలేదా నిన్ను ఒంటరిగా వదిలి ఎలా వెళ్తాను అని? నీకంటే వీడికి పని ఎక్కువైపోయిందా? నానమ్మా, నేను తన మాటని ఎలా కాదనగలను?
తను నీ భార్యగా తన బాధ్యత నిర్వర్తించింది. కాని నువ్వేం చేశావు? ఒక భర్తగానే కాదు, కనీసం మనవడిగా నీ బాధ్యత నిర్వర్తించలేకపోయావు. పనైతే జీవితాంతం ఉంటూనే ఉంటుంది, కానీ పెళ్ళైన తర్వాత వచ్చే ఈ 2 క్షణాల సంతోషం నీకు మళ్ళీ మళ్ళీ దొరకదభి. పెళ్ళైన తర్వాత తన్ని నేను సంతోషంగా ఉంచాలనుకున్నాను, కానీ నువ్వు ఆ సంతోషం దూరం చేశావు. దేనికోసం? డబ్బు కోసమా? అరే, తనకి నీ డబ్బు కాదు, నీ తోడు కావాలి. పెళ్ళైన తర్వాతైనా నీలో మార్పు వస్తుంది అని నేను అనుకున్నాను, కానీ లేదు. నేను పొరపాటు పడ్డాను కదా. నువ్వు ఇప్పటికీ చూడబి, నువ్వు నా గురించి పట్టించుకోకపోయినా బాధపడను, కానీ తన గురించి అయినా పట్టించుకో. నువ్వెంతో మంచి సింగర్వి కదా అభి. ఇప్పుడు అంతకన్నా ఎన్నో రెట్లు మంచి భర్తవు అనిపించుకోవాలి. ఇక మీదట నువ్వు ఎప్పుడైనా ప్రజ్ఞని ఇబ్బంది పెట్టినా, లేకపోతే తన్ని సంతోషంగా చూసుకోలేకపోయినా గుర్తుంచుకో, ఈ నానమ్మ కూడా ఈ ఇంట్లో ఎన్నటికీ సంతోషంగా ఉండలేదు. అప్పుడు నేను కూడా ప్రజ్ఞతో పాటుగా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు బాగా పనిచేసుకో, జీవితం మొత్తం పని చేస్తూనే ఉండు. ఎంత కావాలంటే అంత టైం ఉంటుంది నీకు, కావలసినంత డబ్బు సంపాదించుకో. కానీ గుర్తుంచుకో, ఎప్పుడైనా నీకు 2 నిమిషాలు తీరిక దొరికిందంటే అప్పుడు నీ దగ్గర ఎవ్వరూ ఉండరు బాబు. నీతో 2 నిమిషాలు టైం గడపడానికి, నీ సుఖ దుఃఖాల్లో పాలు పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు. ఈరోజు మొదటిసారి నా అన్నమ్మ నాతో ఈ విధంగా మాట్లాడింది. నువ్వేం చేయాలనుకున్నావో అది చేసేసావు కదా. ఇదే కదా నువ్వు చేయాలనుకున్నది. నా మీద పగ తీర్చుకోవాలనుకున్నావు కదా. నేను నీకు ప్రవీణ్ని దూరం చేశాను, అందుకని నువ్వు నాకు నా కుటుంబాన్ని దూరం చేస్తున్నావు కదా. ఈరోజు నీ కారణంగా మా నాన్నమ్మ నాతో ఈ విధంగా మాట్లాడింది. అసలు నిన్నిక్కడే అనే కంట్రోల్. తననేవైనా అంటే దానివల్ల మనకెలాంటి లాభం లేదు. ఒక్కసారి తన గొంతు నులివేశానంటే అన్ని ప్రాబ్లమ్స్ మాయమైపోతాయి. అన్నయ్య, కంట్రోల్ అన్నయ్య. నీకు తెలుసు ఆలియా, నేను నాన్నమ్మ కోపాన్ని కూడా భరించగలను, కానీ తనని మాత్రం భరించలేను. తను నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క నిమిషం కూడా నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఈ 4 రోజులైనా ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను, కానీ చెప్పాను కదా నేను నీకు, చెప్పాను కదా నువ్వు ఆ గదిలో నుంచి బయటికి రాకూడదని. మరి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? వాయ్? అరే, నువ్వెందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు నా జీవితంతో? ఎందుకు? పోలీస్ స్టేషన్లో నేను మీ అమ్మ ముందు నీకు తోడుగా నిలబడ్డాను, మరి మా నాన్నమ్మ ముందు నువ్వు నాకు తోడుగా ఎందుకు నిలబడలేకపోయావు? వై? అన్నయ్య, జస్ట్ లీవ్ హర్. Why should I leave her? She should leave this house. చాలా ఎక్కువైపోయింది. ఇక ఇదంతా భరించడం నా వల్ల అస్సలు కాదు. ఇక ఏది చేయాలో ఎలా చేయాలో నువ్వు ఆలోచించు. ఎందుకంటే నీకు ఎంత త్వరగా ప్రవీణ్తో పెళ్ళైతే అంత త్వరగా ఈ కళ్ళజోడు నా లైఫ్ నుంచి వెళ్ళిపోతుంది. ఈ రోజు అసలు తను ఏ విధంగా అయితే నాటకాలు ఆడిందో. అన్నయ్య రిలాక్స్. అయినో తనేం చేస్తుందో. నానమ్మ నీ బలహీనతని తనకు బాగా తెలుసు. దాన్నే తను అవకాశంగా తీసుకుంటుంది. తనకి తెలుసు నానమ్మ తన వైపు ఉన్నంత వరకు తను ఏమైనా చేయగలదు. నానమ్మ తను ప్రొటెక్ట్ చేస్తుంది కదా, సింపుల్. అయినా నాన్నమ్మకి ఏమైంది అసలు? ఎప్పుడు చూడు నాన్నమ్మ కళ్ళజోడు వెనకేసుకొస్తోంది. కన్విన్సింగ్ పవర్ అన్నయ్య, కన్విన్సింగ్ పవర్. ముందు తన ప్రవీణ్ని కన్విన్స్ చేసి తన వైపుకు మార్చుకుంది. ఇప్పుడు కూడా తను అదే పద్ధతిని నానమ్మ విషయంలో కూడా ఉపయోగిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఆలియా? ఇంతకుముందు ప్రవీణ్ నాకు దూరం అవుతుంటే చూశాను, ఇప్పుడు నాన్నమ్మ. నీకు తెలుసు కదా వీళ్ళంటే నాకు ఎంత ఇష్టం. అలాగే నువ్వు ఇది కూడా చూసావు కదా నాన్నమ్మ ఈ రోజు నాతో ఏ విధంగా మాట్లాడిందో. ఒకవేళ నాన్నమ్మ మనల్ని తప్పుగా అనుకుంటే ఇవన్నీ చేయడంలో అర్థం ఏముంటుంది ఆలియా? తను నానమ్మని అడ్డం పెట్టుకుని మనతో ఆడుకుంటుందిగా. ఇంకా సింపుల్, తనకి నానమ్మనే మనం దూరం చేసేస్తే సరిపోతుంది. నానమ్మ దృష్టిలో తన్ని దిగజారు చేస్తే సరి. కేవలం ఒక్కసారి తన నిజ స్వరూపాన్ని మన నానమ్మకి చూపిస్తే అప్పుడు నానమ్మ కూడా తెలిసిపోతుంది తను ఎంత తెలివైందో, ఎంత మాయలేడో. ఆలియా, ఇది అంత సులభం అనుకుంటున్నావా? అనయ్య, నువ్వేం కంగారు పడుకు, అది నేను చూసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు ప్రవీణ్ ఒప్పించు. సరే, నేను ప్రవీణ్ని నీ లైఫ్లో తీసుకొస్తాను, కానీ అంతే త్వరగా నువ్వు ఆ కళ్ళజోడిని నా లైఫ్లోంచి బయటికి పంపించేయాలి. డ్రగ్స్
అతను నిన్ను ఎందుకు వదిలేశాడో నాకు అనిపిస్తోంది. కానీ ఏం చూసి నిన్ను పెళ్లి చేసుకున్నాడో అది మాత్రం అర్థం కావట్లేదు. మీరేం కంగారు పడకండి. ఈ రోజు నుంచి మీ అమ్మాయిని మరింత జాగ్రత్తగా చూసుకుంటాను. వై షుడ్ ఐ లీవ్ హర్? షీ షుడ్ లీవ్ దిస్ హౌస్. సురేష్, నువ్వు నువ్వు ఫోన్ పెట్టేది ప్లీజ్. ప్రజ్ఞ, నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. నేను పోలీస్ స్టేషన్ బయట నీతో మాట్లాడాలనుకున్నాను, కానీ ఆంటీ కూడా ఉన్నారు కదా, అందుకని. నువ్వు నాతో ఏం మాట్లాడాలి సురేష్? ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది సరిపోలేదా? ప్రజ్ఞ, నేను దాని గురించి మాట్లాడాలనుకోవటం లేదు. ప్లీజ్ సురేష్, నేను ఎవరితోనూ మాట్లాడాలనుకోవడం లేదు. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేశాను కదా ప్రజ్ఞ. సారీ. చూడు ప్రజ్ఞ, ఏది ఏమైనా సరే నేను ఒంటరిగా వదిలేలేని. ఎంతనే నేను నీ స్నేహితుణ్ణి. ఈ రోజుకి నేను కిటికీ వైపు చూసినప్పుడల్లా అనుకుంటాను నువ్వు సంతోషంగా. ఆ కిటికీ ఇక శాశ్వతంగా మూసుకుపోయింది సురేష్. ఇక నేను ఆ కిటికీ దగ్గర నీకెప్పటికీ కనిపించను. అది నాకు తెలుసు ప్రజ్ఞ, కానీ నేను కేవలం ఎందుకోసం ఫోన్ చేశానంటే ఎందుకు చేసావు సురేష్? ఇది చెప్పడానికి కదా. నేను ఒంటరి దాన్ని అనుకోవద్దు అని, నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని కదా. నా వైవాహిక జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటిని నీతో షేర్ చేసుకోవాలనేగా. ఇదే కదా చెప్పాలనుకున్నావు. కానీ నాకిప్పుడు ఎవరి జాలి దయ అవసరం లేదు, ఎవరి స్నేహము అవసరం లేదు. నాకిప్పుడు ఏదైతే జరుగుతుందో, మంచో లేకపోతే చెడో, అది నా ప్రాబ్లం సురేష్. ఇందులో నువ్వు కలుగ చేసుకోవాల్సిన అవసరం నీకు కొంచెం కూడా లేదు. నీకు దూరంగా వెళ్ళడానికి ఈ దారి నేనే వెతుక్కున్నాను. ఇప్పుడు ఏదైనా సరే ఈ దారిలో నేను వెళ్ళి తీరాలి. అందుకే ప్లీజ్ దయచేసి నా మీద జాలి చూపించడానికి ప్రయత్నించుకో. ఇంకెప్పుడు నాకు ఫోన్ కూడా చెయ్యొద్దు. ఏంటిది? ఏం జరుగుతోంది ఇక్కడ? మిమ్మల్ని అడిగేది ఏంటిదంతా? కళ్ళతో పాటు నీకు చెవులు కూడా పనిచేయడం మానేసా? వినిపించట్లేదా? మ్యూజిక్ ప్లే అవుతోంది. కానీ ఇంత లౌడ్ గా ఎందుకు పెట్టారు? రాక్ మ్యూజిక్ లౌడ్ గానే ఉంటుంది. ప్లీజ్ ఆపండి ఆ మ్యూజిక్ ని. ఇప్పుడు మీరు దాన్ని ఆపుతారా లేదా? దీనివల్ల నా బాడీకి ఎనర్జీ వస్తుంది. భజనలు వినండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. భజనలు మనిషికి బోర్ కొట్టిస్తాయి. కానీ ఈ మ్యూజిక్ లో గోల మాత్రమే ఉంది. నీ కళ్ళజోడు తీసి పెట్టుకోసారి. నేను ఇక్కడున్నా. ఏం చేస్తున్నావు? ఈ డంబెల్తో క్రైమ్ చేయిస్తావా? క్రైమ్? ఒకవేళ ఈ డంబెల్ ఎత్తేటప్పుడు నీ బోన్ ఏమైనా విరిగిందంటే అప్పుడు ఆ నింద డంబెల్ మీదకి వస్తుంది కదా. అరే వావ్, ఎత్తేసావు. ఇంతకీ జిమ్కి వెళ్తావు నువ్వు? నీ బాడీని చూస్తుంటే జిమ్కి వెళ్ళేదాన్ని అనిపించట్లేదు నాకు. కానీ నీ పుస్తకాన్ని చూస్తుంటే అనిపిస్తోంది ఖచ్చితంగా బాడీ బిల్డింగ్ చేసే ఉంటావని. కానీ నాకు ఈ బట్టల్లో నీ బాడీ అస్సలు కనిపించట్లేదు తెలుసా? నోరు మూసుకొని ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా ప్రభావం ఉంటుంది. ఈ డంబుల్ని బెల్లిలో మార్చేసి నీ మెడకి కట్టేయాలనిపిస్తోంది. అప్పుడు నీ గొంతు కాదు కదా, కళ్ళు కూడా లేవో.
ఆ